హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి శుభవార్తను తీసుకురావడం జరిగింది. అర్హత కలిగిన మహిళలందరికీ కూడా 18,000 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా 18,000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్న ప్రతిసారి కూడా అనేక కారణాల వల్ల దీన్ని అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారండి. నిధుల కొరత వల్ల, అలాగే మనకి ఇటీవల తల్లికి వందనం పథకాన్ని, అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ పథకం, ఇలా ఈ పథకాలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనకి అమలు చేసుకుంటూ వచ్చేసరికి మహిళలకి ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి పథకం అనేది అమలు చేయడం కుదరలేదు. ఇక ఎట్టకేలకు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ తేదీ నుంచి 18,000 రూపాయలు డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. అయితే మహిళలు ఈ డబ్బులు పొందాలంటే మీరు ఏం చెయ్యాలి, ఈ పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ఉంటుంది, ఏ మహిళలకి అర్హత ఉంటుంది, ఎవరికి డబ్బులు రావు, అలాగే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏంటి, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి చివరి వరకు వీడియోని చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకోండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామనేసి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ఈ సూపర్ 6 పథకాల్లో కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒకటండి. ఈ సూపర్ 6 పథకాల్లో నిరుద్యోగ భృతి, దాంతో పాటుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం, ఈ రెండు మాత్రమే ఇంకా మనకి అమలు చేయలేదన్నమాట. మిగిలిన పథకాలన్నీ కూడా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే అందించడం జరిగింది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరిలో ప్రభుత్వం యొక్క వైఖరి పట్ల కొంతవరకు వ్యతిరేకత అయితే నెలకొనింది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరం కూడా పాలన కొనసాగిస్తూ ఉన్నా సరే ఇప్పటికీ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించకపోవడంతో మహిళల్లో అసంతృప్తి అయితే నెలకొనింది. ఇక దీన్ని గమనించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగిందండి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పథకాన్ని పొందాలి అంటే మహిళలందరూ కూడా ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే ఈ అర్హతలు కలిగి ఉంటేనే వారికి డబ్బులు వస్తాయనేసి కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు చెప్తాను, దయచేసి వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. ముందుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది మనకేంటంటే తల్లికి వందనం పథకం లాగా దరఖాస్తులు లేకుండా అందరికీ వేసినట్లుగా మనకైతే డబ్బులు వేయరు. ఖచ్చితంగా అర్హత కలిగిన మహిళలందరూ ఈ డబ్బులు పొందాలి అంటే 18,000 రూపాయలు మీరు పొందాలి అంటే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉందా లేదా అనేది ప్రభుత్వం పరిశీలిస్తుందండి. ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ అని తేలినట్లయితే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది. 18,000 రూపాయలు డబ్బులు అయితే మీ బ్యాంకు ఖాతాలోకి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే మహిళలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయండి, లేకపోతే రావన్నమాట. ముందుగా మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలండి. రేషన్ కార్డుకి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఈ పథకం ద్వారా మీరు డబ్బులు పొందే ఛాన్స్ అనేది అస్సలు ఉండదన్నమాట. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఇంకా రేషన్ కార్డు లేదో వెంటనే అప్లై చేసుకోండి. తర్వాత మీ అందరూ కూడా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలండి. ఆధార్ లో మీ యొక్క బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు అనేవి అప్డేట్ చేయాలన్నమాట. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67% మంది మహిళలు మాత్రమే ఈ యొక్క ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేసుకున్నారండి. ఇంకా 37% మంది అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు. అలాగే దాదాపు 10 సంవత్సరాలు కూడా పూర్తవు వస్తున్న ఫోన్ నెంబర్ గానీ ఇలాంటివేవి కూడా లింక్ చేసుకోలేదన్నమాట. సో అలాంటి వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా మహిళలు మీ యొక్క ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అనేది చేసుకోవాలండి. వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్ కి అయితే వెళ్లి బయోమెట్రిక్ వేలిముద్రలు అనేవి అప్డేట్ చేసుకోండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా మీరైతే లింక్ చేసుకోవాలన్నమాట. మహిళలందరూ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, మీకు మాత్రమే సపరేట్ గా ఒక ఫోన్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలన్నమాట.
అంతేగాని ఒకటే ఫోన్ నెంబర్ మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న నలుగురు లేదా ఐదుగురికి లింక్ అయి ఉండకూడదు. కాబట్టి మీకు మాత్రమే సపరేట్ గా ఒక ఫోన్ నెంబర్ అనేది తీసుకొని దాన్ని మీ యొక్క ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకుని అప్డేట్ చేపించుకోండి. ఇది మీరు ఎంత త్వరగా చేపించుకుంటే మీకు అంత మంచిదండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా డబ్బులు అనేవి మీకు జమ అవ్వడానికి ఈ పని మాత్రం చాలా కీలకం అండి. అందరూ కూడా చేసుకోవాలి. తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలండి. ఎన్పిసిఐ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే మీరు లింక్ చేసుకుని ఉన్నారో అదే ఫోన్ నెంబర్ మీరు బ్యాంక్ అకౌంట్ కి కూడా లింక్ చేసుకోవాలి. దాంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ని కూడా లింక్ చేయాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ కేవైసీ పూర్తయినట్లు, వారికి మాత్రమే స్టేటస్ అనేది యాక్టివ్ అలాగే ఎలిజిబుల్ అని చూపిస్తుంది. కాబట్టి ఈ రెండు పనులు ఖచ్చితంగా మహిళలందరూ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు మీరు పొందవచ్చు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2వ వారంలో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించే అవకాశం అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని మహిళలందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అది కూడా మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే వెళ్లి అక్కడ ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరైతే ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి, గుర్తుంచుకోవాలి మీరు. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇప్పుడు చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 కావాలండి. దాంతో పాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డుకి ఇంకా బ్యాంక్ అకౌంట్ కి మీరు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటారో ఆ ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. ఫోన్ నెంబర్ ఎందుకంటే మీకు ఓటీపీ వస్తుందండి. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా అనేది మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అనమాట. అందుకనేసే నేను చెప్తున్నాను. కాబట్టి ఈ 6 డాక్యుమెంట్స్ మహిళలందరూ కూడా రెడీ చేసుకోవాలండి. తర్వాత ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా మహిళల్లో ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకి చెందిన వారు ఉంటారో వారికి ప్రయారిటీ అనేది ఇస్తారండి. మీ వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉంటే అప్పుడు మాత్రమే ఈ పథకానికి మీకు అర్హత ఉంటుంది. అలాగే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నెలకి 1500 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు అన్నారు. కానీ ఒకేసారి మనకి 18,000 రూపాయలు విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఎవరైతే మహిళలు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క వార్షిక ఆదాయం సంవత్సరం మొత్తం మీద మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో అది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా 1,40,000 రూపాయలకు మించి ఉండకూడదండి. మీరు గ్రామాల్లో ఉంటున్న వారైతే 1,20,000 రూపాయలు మించి మీకైతే వార్షిక ఆదాయం అనేది రాకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి 1,40,000కు మించి మీ యొక్క ఇన్కమ్ అనేది ఉండకూడదు అనమాట. కాబట్టి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీకు ఎంత వార్షిక ఆదాయం ఉందో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంకి ఒకసారి అయినా కానీ మీరు రెన్యువల్ అంటే అప్డేట్ చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి. ఇంకా మహిళలందరికీ ఒక శుభవార్త ఏంటంటే పెన్షన్ ఎవరైతే పొందుతా ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు 28 రకాల పెన్షన్లో ఏదైనా ఒక పెన్షన్ పొందుతా ఉంటే వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అనేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా మనకి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇక ఈ వీడియోలో చెప్పిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇంకా ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని దరఖాస్తుల ప్రక్రియ మనకి ఆన్లైన్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్, దాంతో పాటుగా మీకు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ ని మీరు నింపి కరెక్ట్ గా మీ పేరు వివరాలు కరెక్ట్ గా రాయాలండి. అవన్నీ రాసి గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయాలి. మీరు ఇలా చేసిన తర్వాత ప్రభుత్వం అయితే మీకు అర్హత ఉందా లేదా అనేది పరిశీలిస్తుందండి. ఈ పరిశీలనలో భాగంగా మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేస్తారనమాట. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ లో అన్ని మీకు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీ పేరు అనేది అర్హుల జాబితా లిస్ట్ లోకి యాడ్ చేస్తారండి. అంటే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. మీ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే ఆ లిస్ట్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి డేట్స్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారండి. అప్పుడు మీకు ఆ లిస్ట్ లో గానీ మీ పేరు ఉన్నట్లయితే ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయని మీరైతే 100% పక్కాగా ఫిక్స్ అవ్వచ్చు. సో విన్నారు కదండి, ఇదనమాట టోటల్ మనకి ఉండే ప్రాసెస్. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్,
మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, మీరు చేసుకోవాల్సిన పనులు అన్ని కూడా చెప్పాను క్లియర్ గా. కాబట్టి వీడియోని ఇక్కడ వరకు చూసిన మహిళలందరూ కూడా తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా అయితే ఉండండి. అప్లికేషన్లు అయితే ఓపెన్ కాబోతున్నాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అప్లికేషన్లు మొదలైన వెంటనే మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఈ పథకంకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో మీకు వీడియోస్ వస్తాయండి. సో డైలీ మీరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలరు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో ముందుగా మీకైతే వీడియోస్ చేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేసి పక్కనే మీకు హైప్ అని వస్తుందండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. తద్వారా నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సో ఇదన్నమాట విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.